రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిన్నరకు మళ్ళీ కేబినెట్ విస్తరించారు. ఆదివారం జరిగిన కేబినెట్ విస్తరణలో ముచ్చటగా ముగ్గురికే రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కింది. దీంతో తమకు మంత్రి పదవులు వస్తాయని భావించిన పలువురు నేతల ఆశలు అడియాసలయ్యాయి. దీంతో వారంతా అలకవహించగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగింపు పర్వానికి తెరతీశారు. ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా అలకబూనిన నేతలకు బుజ్జగించే ప్రయత్నము చేశారు. తెలంగాణ మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురు మంత్రులు చేరారు. వారికి శాఖల కేటాయింపు పైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకత్వంతో శాఖల కేటాయింపుతో పాటుగా మార్పులు చేర్పుల గురించి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గం, స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల విషయంపైన చర్చించనున్నారు. ఇక ప్రస్తుత మంత్రుల్లో సీతక్కకు ప్రమోషన్ ఖాయమని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ కేబినెట్లో ముగ్గురు కొత్త మంత్రులతో పాటుగా మరికొందరు శాఖల మార్పులపైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలని కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఎవరికీ కేటాయించని శాఖలు చాలానే ఉండగా అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా కొత్త మంత్రుల్లో గడ్డం వివేక్ కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ ఇస్తారని, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమం ఖరారైనట్లు సమాచారం. మరో మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్యశాఖ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తొలిదశ మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపుపై హైకమాండ్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని శాఖలపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీ అధినాయకత్వంతో కీలక అంశాలపైన నేడు చర్చ చేయనున్నారు. పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో మంత్రి పదవులు రాని వారి విషయంలోనూ మరోసారి రేవంత్ పార్టీ నాయకత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి మంత్రివర్గ ప్రక్షాళన దిశగా తొలుత కసరత్తు జరగ్గా ఒకరిద్దరు మంత్రుల తొలగింపుపైన చర్చలు చేశారు. అయితే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతుండడంతో ముందుగా ముగ్గురికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎస్సీ, బీసీ వర్గాలకే అవకాశాలు కల్పించారు. ఇక సీఎం వద్ద ఉన్న శాఖల్లో హోంశాఖను సీతక్కకు కేటాయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా విద్యాశాఖ రేవంత్ వద్దే కొనసాగుతుంది. మున్సిపల్ శాఖను విభజన చేయనున్నారు. మిగిలిన 3 మంత్రుల ఖాళీలు భర్తీ తర్వాత పూర్తి స్థాయిలో శాఖల మార్పుపైన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఎస్టీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనుండగా ఈ రోజు సాయంత్రానికి శాఖల కేటాయింపుపైన అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.